పాదయాత్ర అప్పుడు షర్మిల గారు కూడా ఎంతో కొంత కష్టపడ్డారు. జగన్ గారు జైలు చేస్తున్నప్పుడు 18 నెలలు జైలు చేస్తున్నప్పుడు భారతి గారితో పాటు, విజయమ్మ గారితో పాటు షర్మిల గారు కూడా పాదయాత్ర చేసి జనాలందరిలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రజల్లో నాయకత్వంతో పాటు నడిపించి చేశారు. సో ఇప్పుడు ఆవిడ గురించి ఏమన్నా చూయించారా మూవీలో? అంటే లేదా ఆవిడ పార్ట్స్ ఏమన్నా ఉన్నాయా మూవీలో? ఒకటైతే చెప్తానండి. ఆవిడ ఇప్పుడేంటంటే ఆవిడ యాటిట్యూడ్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, షర్మిల గారిది ఆహ్, ఆ ఫ్యామిలీ మెంబర్‌గా తను బిహేవ్ చేయట్లేదు. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దట్ ఫ్యామిలీ రైట్? రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సంబంధించింది. ఒకవేళ ఆవిడ గనక మళ్ళీ సెపరేట్‌గా పార్టీ పెట్టకుండా లేదా కాంగ్రెస్‌లోకి వెళ్ళకుండా ఉన్నట్లయితే మేబీ ఆవిడయి కూడా దానిలో ఉండేయేమో. ఎడిటింగ్ మేబీ చేసి ఉండొచ్చేమో చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు అసలు పతనమైందే, అసలు ప్రభుత్వం ఇదైంది. మీరే నన్ను క్వెషన్ అడిగారు. కాంగ్రెస్ వాళ్ళు చంపారు అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నారు. అలాంటప్పుడు ఇవాళ రోజున కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆవిడ క్లిప్పింగ్స్ ఇక్కడ పార్టీలో ఉంటే ఏమవుతుంది? ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్రేక్షకులు వాళ్ళు కూడా డైలమాలో పడిపోతారు. ఎటు ఆలోచించుకోలేని పరిస్థితి. సో ఏంటంటే అసలుకే మోసం వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది ఓన్లీ రిలేటెడ్ టు వైఎస్ఆర్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఏంటంటే దానిలో అవసరం ఏముంది అసలు? ఎందుకు షర్మిల గారిని మేము ఇంక్లూడ్ చేసి చూపించాలి? మేమైతే షర్మిల గారు వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి అలా మాట్లాడుతూ జగనన్న గవర్నమెంట్ని కావచ్చు, జగనన్న పర్సనల్ కావచ్చు, అలాగే వైఎస్ఆర్ పర్సనల్ ఫ్యామిలీ గురించి కావచ్చు రకరకాల కామెంట్స్ చేస్తూ వచ్చిన దగ్గర నుండి నెల రోజుల నుండి ఏ విధంగా ఆవిడ బిహేవ్ చేస్తూ ఉన్నారో అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో రాజకీయ పాయింట్ ఆఫ్ వ్యూలో, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం షర్మిల గారిని వైఎస్ఆర్ ఫ్యామిలీ నుండి కాకుండా మేమందరం కూడా థింక్ చేస్తున్నాం. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే పర్సనల్గా వాళ్ళు దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, బట్ పొలిటికల్గా షీ ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్ ఇప్పుడు. కాబట్టి ఏంటంటే ఆవిడ గురించి ఉండాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్. దీనిలో మేము మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు ఉందని మేము అనుకోవట్లేదు మేడం గురించి. ఇంకొక విషయం